అట్టడుగు వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ అధికార ప్రతినిధి దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా వెల్లడించారు. 48వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్టీఆర్ స్థానిక సంస్థల ఎన్నికలలో 24% రిజర్వేషన్ కల్పిస్తే దానిని 35% తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని 48వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూరు భాష దూదేకుల సంక్షేమ సంస్థ చైర్మన్ నాగుల్ మీరా ముఖ్య అతిథిగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచంలో ఎక్కడ తెలుగువారు ఉన్నా ఆయనను స్మరించుకుంటూనే ఉంటారని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలియజేశారు. 24% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. ఆ రిజర్వేషన్లను చంద్రబాబు 35% అమలు చేస్తే దానిని జగన్మోహన్ రెడ్డి మళ్లీ 24%కే పరిమితం చేశారని దుయ్యబట్టారు. ఈ ప్రాంతంలో ఎంపీ చిన్నీకి 57,000 మెజారిటీ, ఎమ్మెల్యే సుజనా చౌదరికి 47,000 మెజారిటీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం పేరాబత్తుల రమణ మాట్లాడుతూ 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. పదవులతో సంబంధం లేకుండా టీడీపీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని, తెలుగువాడి ఉనికిని ప్రపంచ నలుమూలలా సాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఈనాడు ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వారిని స్మరించుకునేటువంటి రోజు ఇది. ఈరోజే కాదు, ఈ యుగం ఉన్నంత కాలం కూడా వారిని మర్చిపోలేరు తెలుగు జాతి ప్రజలు. అటువంటి గొప్ప నాయకుడి వర్ధంతి కార్యక్రమాన్ని మరి 48వ డివిజన్లో సోదరుడు మరి ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పేరాబత్తుల రమణ కానీ, అట్లాగే డివిజన్ అధ్యక్షుడు జోగేశ్వరరావు కానీ, మరి సోదరిమణి రాజేశ్వరి గారు కానీ, వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పేదలకు అన్నదానం చేయటం కానీ, వస్త్రదానం చేయటం కానీ, ఇవన్నీ కూడా అద్భుతమైన కార్యక్రమాలు. ఒకటే ఒక మాట, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు మర్చిపోలేని వ్యక్తి ఎన్టీ రామారావు గారు. స్థానిక సంస్థలు ఆనాడు రిజర్వేషన్లు తీసుకురాకపోయి ఉంటే ఇవాళ బీసీలుగా కార్పొరేటర్లు అయ్యేవాళ్ళు కాదు, మేయర్లు అయ్యేవాళ్ళు కాదు, వాళ్ళ జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యేవాళ్ళు కాదు. ఆయన పెట్టిన భిక్ష ఆనాడే 24% ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34%కి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి 24%కి తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి బలహీన వర్గాలను అణిసివేసేటువంటి ప్రయత్నం చేశాడు, విధ్వంసక పాలన చేశాడు. కానీ అవన్నీ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వం కావాలని గత ఎలక్షన్లో 164 సీట్లు ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోవాలి. ఇక్కడ చిన్ని గారికి 57,000 ఇచ్చారు, చౌదరి గారికి 47,000 ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో నాయకత్వం, అద్భుతమైన నాయకత్వం ఉంది, అద్భుతమైన అన్నగారు అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా విజయం సాధిస్తుంది. మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మరి నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడ 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని మరి మేము ఇక ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అన్నగారు, మా యొక్క అభిమాని అయినటువంటి మా అన్నగారు నాగుల మీరా గారికి మరి ఇచ్చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను నందమూరి యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా కొనయాడుతూ మరి ఆయన ఆశయాలనే కొనయాడుతూ అవన్నీ కూడా ఆ సంక్షేమ పథకాలలోనే అమలు పరచాలని చెప్పి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ మరి అట్లాగే మా అన్నయ్య దూదేకుల, ఆంధ్రప్రదేశ్ దూదేకుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా మా అన్నయ్యకి ఫస్ట్ గ్రేడ్లో మా అన్నయ్యకి ఆ యొక్క కార్యక్రమం ఇవ్వడం, మరి లోకేష్ బాబు గారి మాటకి అన్నయ్యకి ఇది చిన్న పదవైనప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడాను చంద్రబాబు నాయుడు గారి మాట కానీ, నారా లోకేష్ బాబు గారి మాట కానీ తీయకుండా అది స్వీకరించి ఆయన అది తీసుకున్నందుకు నిజంగా మరి మా అన్నయ్యకి
నాగుల మీరా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అని అంటే 22 డివిజన్లో కూడాను ఒక్క నాగుల మీరా గారు మాత్రమే. ఎందుకు చేతంటే ఇదే నాగుల మీరా గారు ఒక ప్రతి కార్యకర్తకి ఎక్కడ ఏం జరిగినా కొండ ప్రాంతాల్లో చివరి అంచుల వరకు కూడా వెళ్ళి వాళ్ళ యొక్క చనిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అభిమానంగా ఏం చేయాలో చేసి వచ్చినటువంటి నాగుల మీరా గారు. ఎవరు కూడా కొండ లెక్కల గుట్ట లెక్కల 22 డివిజన్లో ఇక్కడ ఒక్కొక్క డివిజన్కి ఎన్ని బూతులు ఉంటాయి, ఆ బూతుల్లో ఎవరెవరు కన్వీనర్లు ఉంటారు అనేది